Hey guys, good morning and welcome back to another day. జస్ట్ ఇప్పుడే లేచిన ల్యాప్టాప్ ఆన్ చేసి చూస్తున్నా సౌండ్స్ టైం వచ్చేసి అనిపిస్తుంది. టైం వచ్చేసి 12:52 అయితే ఇవాళ సండే. బోర్ కొడుతుంది నాకు. ఈ సండేలు ఎందుకు వస్తాయో మనకు అర్థం కాదు. అప్పుడు వస్తేనేమో అబ్బా సాగగా కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి. నా ట్రావెల్ లైఫ్ లో సండేలు వస్తే మాత్రం వీకెండ్ రైడ్లు అది అనుకుంటున్నా. బట్ ఇప్పుడు ట్రావెల్ పోయింది అంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఏం లేదు. లేవాలి, ఫిష్ పోవాలి, గేమ్ ఆడాలి, పడుకోవాలి. మధ్యలో మనకి 2 days ఇట్లా ఆఫీస్ ఉండదు కాబట్టి ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించదు. ఒక్కోసారి మళ్ళీ ఒక రైడ్ వేయాలనిపిస్తుంది. ఎట్లా అంటే ఒక 1 week రైడ్ కొట్టి పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయలేదు రైడ్. అప్పుడప్పుడు ఆనే చెప్పాలంటే లోన్లీ ఫీలింగ్ వస్తుంది. ఎంత ఏమన్నా సరే లోన్లీ ఫీలింగ్ ఎట్లా దానికి వస్తుంది. ఎందుకంటే ఓవర్ థింకింగ్ ఉండవు. ఎవరికైనా సరే ఓవర్ థింకింగ్ ఉండదు. ఓవర్ థింకింగ్ ఈజ్ బిగ్ టార్చర్. తెలుసా చిన్న విషయం ఏం తేడా అయినా దానికి 100 types ఆఫ్ ఆలోచిస్తాం, 100 రకాలుగా. అనుకో ఓవర్ థింకింగ్ అసలు ఉండదు. ఓవర్ థింకింగ్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఉండాలి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉండాలి. వచ్చు మనకి ఒకటి లేడే. ఐ డూ హ్యావ్ ట్రావెల్ ఫ్రెండ్స్ అంతకు మించి క్లోజ్ ఒకడు ఉండవు. ఆయన ఎప్పుడు వచ్చి తెలియదు, ఎప్పుడు మాట్లాడేది తెలియదు, అండ్ ఫ్రీ టైం ఎప్పుడు దొరికింది తెలియదు. సరే ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికి వస్తే టామీ అంతా టైం స్పెండ్ చేసి రేట్ చెప్పిన పోయి ఫ్రెష్ అప్ సాంగ్స్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అవుతా. ఓకే సో ఆఫ్టర్నూన్ రెడీ అయితే అయిపోయినా, ఫ్రెష్ అప్ అయితే అయినా ఇంకా రెడీ అవ్వాలి. మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ మొత్తం ఇలా లైక్ సెట్ అవి ఫేస్ వాష్ గిట్లే ఉంటుంది చూడండి, ఆయిలే ఉంటుంది. అయినా ఫేస్ వాష్ చేసుకున్నా. అండ్ ఇది నా లైక్ 1 banana అండ్ మిల్క్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట యూజువల్ గా. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే 5 బాదం ఇంక్లూడ్ చేయాలి, కానీ నేను నైట్ పెట్టలేదు, మర్చిపోయా. సోక్డ్ ఆల్మండ్స్ అంటే చూడు, ఉడకబెట్టిన అంటున్నా చూడు, నానబెట్టినాయి. సో అవి మర్చిపోయినా. అందుకే నేను అవి ఏం తీసుకోవట్లేదు. జస్ట్ అవే అనమాట. ప్రజెంట్ మిల్క్ తాగేసి అది తిన్నా అంటే కథ 1:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను చెప్పండి. 1:30 లంచ్ చేసిన టైంలో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ చాలా ఇంపార్టెంట్. అది ఎట్లా అంటే మార్నింగ్ 8:30 to 9 లోపే తినేసేయాలి బ్రేక్ఫాస్ట్. కానీ నేను లేచిందే ఎప్పుడు 11:30కో 12కో లేస్తాను. నైట్ 2:33కి పడుకున్నా, నైట్ మార్నింగ్ 11:30 12కి లేచిన. అట్లా ఉంటుంది మనతో. ఈ టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలి. మోస్ట్లీ ఎట్లా అంటే 11 లోపే పడుకోవాలి. 11 లోపే పడుకొని ఎప్పుడు 8:30 9కి 6:30 7 లోపే లేవాలి. 6:30 లోపే లేవాలి యూజువల్ చెప్పాలని. సన్ రైజ్ అవ్వకముందు లేవాలంటారు, కానీ యాడికెళ్ళి అయితే వచ్చి కష్టం. అంత తొందరగా లేవాలంటే అమ్మో ఇంపాసిబుల్. నేను ఒకప్పుడు లేస్తున్నాను స్టార్టింగ్ జిమ్కి వెళ్ళినప్పుడు, లైక్ 2-3 years బ్యాక్ లేస్తుండే. కానీ ఇప్పుడు అంత మెల్క్ అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక మనం తొందరపంటే లేస్తాం, తొందరపడుకోకపోతే ఏం లేదు. ఇంకా మళ్ళీ జిమ్ జాయిన్ అవ్వాలని ఉంది, కానీ ఇప్పుడైతే ఏం జిమ్ జాయిన్ అవ్వను. అంత ఇప్పుడు వద్దులేదు. జిమ్ జాయిన్ అవ్వడం కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సో లైట్ తీసుకుంటా. అదొక పెద్ద టాస్క్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటికి వెళ్ళాలో వద్దని ఆలోచిస్తుంది. వాళ్ళ ఒకసారి చూస్తా. ఇంట్లో చికెన్ ఉండిరంటే పోతా, లేదంటే పోను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెచ్చుకోవాలని అనుకునేంత ఓపిక లేదు అవన్నీ కట్ చేసుకోవాలని చెప్పి. సో మమ్మీ చేస్తుంది, మమ్మీ బిజీ ఉన్నట్టు. సో లైట్ ఓకే నేను తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు వచ్చి నేను 2 vlogs ఎడిట్ చేయాలి. ఇప్పుడు ఇంటికి పోతాను. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 ఏమో అవుతుంది. సో ఇప్పుడైతే ఇంటికి పోతాం. ఇంటికి పోయి టామీ అనేది చూసి మనకి మెడిసిన్ అయితే వేసి రిటర్న్ అవుతా. అండ్ మన కర్రీ ఏమన్నా చికెన్ ఏమైనా వేస్తే తెచ్చుకుంటా, లేకపోతే తినేసి వస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ తీసుకుని బయలుదేరుతా. ఇంకా ఎందుకు చికెన్ తినబోయింది. సో నేను వెళ్ళి చికెన్ అయితే పట్టుకొని వచ్చిన. నా స్టైల్ చేస్తా. అండ్ ఇది సెకండ్ టైం నేను చికెన్ వేయడం. దీనికి ముందు ఒకసారి మళ్ళీ ఉండాలి. సో టైం లాప్స్ అయితే ఈలో ఎంజాయ్ చేయండి టైం లాప్స్. ఓకే చలో. కటింగ్ ఆనియన్స్ కట్ చేస్తుంటే మాత్రం ఒక రైస్ తప్పించలేదు. అయ్యో నేను రైస్ పెట్టడం మర్చిపోయి అన్ని పెట్టాను. రైస్ పెట్టడం రైస్ జస్ట్ ఇప్పుడు పుడికే పెడతా. రైస్ మోస్ట్లీ మార్నింగ్ చికెన్ లో పెట్టేస్తే అయిపోయింది. రైస్ పుట్టుడు మిల్క్ అండ్ కీప్ మిల్క్ కావాల్సిన పదార్థం ఇది. నెక్స్ట్ థింగ్ ఈస్ ఆయిల్. నేను చాలా తక్కువ యూజ్ ఏం చేయలేదు. సో టైం స్పీడ్ చూసుకోండి.
ఫైనలీ గైస్ చికెన్ అయితే రెడీ అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా ఉడకడం ఒకటి నా స్వెట్ చూసుకోండి. రైస్ ఎప్పుడు అయిపోయింది, చికెన్ కూడా అయిపోతుంది. ఇంకో మ్యాక్స్ 5 to 10 minutes అంతే. ఈ గ్యాప్ లో నేను వాటర్ బాటిల్ ఆహా ఏం చల్లగా ఉంది, వాటర్ నింపుకుంటా దగ్గర ముందర డోర్. అన్నిటికన్నా అంటే ఏంటంటే చికెన్ లో బటర్ వేసిన బాగుంటదేమో బటర్ వేసిన, ఎందుకు వేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. తిన్నా అయిపోయింది, కాకపోతే బటర్ ఎందుకు వేసిన అనిపిస్తుంది. గలీజ్ అంతే బటర్ వేస్తే. ఏం చేస్తున్నా తప్పదు, వండుకున్నాం కాబట్టి తప్పదు కాబట్టి ఇక తినాల్సి వచ్చింది, తినేసిన. మూవీస్ చూస్తా ఏ బలవంతం చూసేసి పడుకుంటే ఇక నిద్ర వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ నిద్ర. సో తినేసి చూసేసి పడుకోవడం. ఇక వాళ్ళకి బ్లాగ్ అయితే అంటే దాని టాటా బై బై, గుడ్ నైట్ గైస్, గుడ్ నైట్, టాటా బై.